హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ టు బీటెక్ వాళ్ళ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మన ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ ఏ విధంగా కనుక్కోవాలో అయితే చూద్దాం. ఇది చాలా ఈజీ. మనకి మ్యాట్రిక్స్ అంటే చాలా మంది కాంప్లికేటెడ్ అనుకుంటారు, కానీ ఇప్పుడు ఈ వీడియోలో నేను ఈ ప్రాబ్లమ్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో అయితే చూపిస్తాను అనమాట. సో మనం డైరెక్ట్ ప్రాబ్లంలోకి అయితే వెళ్ళిపోతాం. వాడేమి ఇచ్చాడు? ఏ అనే మ్యాట్రిక్స్ అయితే ఇచ్చాడనమాట. ఏ అనే మ్యాట్రిక్స్ ఏంది? 3 1 4 0 2 6 0 0 5. ఇది 3 into 3 మ్యాట్రిక్స్. 3 రోస్ 3 కాలమ్స్. సో 3 into 3 మ్యాట్రిక్స్ అనమాట. సో మనకి ఐగన్ వాల్యూ ఫస్ట్ అయితే మనం ఐగన్ వాల్యూస్ అయితే కనుక్కుందాం. ఐగన్ వాల్యూస్ కనుక్కోవాలంటే ఫస్ట్ మన దగ్గర ఒక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అయితే ఉందన్నమాట. అది ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ లాండా ఐ ఈక్వల్ టు 0. దీంట్లో ఏ అంటే ఆల్రెడీ మనకి మ్యాట్రిక్స్ అయితే ఇచ్చాడు, మైనస్ లాండా ప్లస్ ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అందరికీ తెలిసిందే. ఐ అంటే ఏంద్రా అంటే 1 0 0 0 1 0 0 0 1. దీన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయితే అంటాం అనమాట. సో మనం జస్ట్ సింపుల్గా ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఏ వాల్యూ ఈ ఐ వాల్యూ ఎదురొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేసేయాలి అంతే. ఇప్పుడు ఏ వాల్యూ ఏంది? 3 1 4 0 2 6 0 0 5 మైనస్ లాండా ఇంటూ ఐ వాల్యూ ఏంది? 1 0 0 0 1 0 0 0 1. సో ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లాండాని ఈ దీన్ని మనం మల్టిప్లై చేయాలన్నమాట. మల్టిప్లై చేసి ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? 3 1 4 0 2 6 0 0 5. సో మనం దీన్ని మల్టిప్లై చేసి ఏమవుతుంది? లాండా ఇంటూ 1 ఈక్వల్ టు లాండా ఇంటూ 0 ఈక్వల్ టు 0, లాండా ఇంటూ 0 ఇంటూ 0. సేమ్ అట్లా చేసుకుంటూ వస్తే 0 లాండా 0 0 0 లాండా ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. సో ఇదైతే వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో నుంచి తీసేయాలన్నమాట. ఓకేనా? అట్లా తీసేస్తే ఏమవుతుంది? ఇప్పుడు తీసేటప్పుడు ఏముంది? ఈ వాల్యూ అనేది ఈ వాల్యూ నుంచే తీసేయాలి. ఇది A1 A1 A2 A2 A3 A3 అలా అనమాట. అంటే ఇక్కడ ఏదైతే ఫస్ట్ నెంబర్ ఉందో దాన్ని ఇక్కడ ఫస్ట్ నెంబర్తోనే తీసేయాలి. ఇక్కడైతే ఫస్ట్ నెంబర్ ఉందో దీంతోనే తీసేయాలి. ఇక్కడ అయితే ఏది ఉందో దాంతోనే తీసేయాలన్నమాట. అట్లా తీసేస్తే ఏమొస్తుంది? 3 మైనస్ లాండా 1 మైనస్ 0 1 మైనస్ 0 4 మైనస్ 0, ఇక్కడ 0 మైనస్ 0 2 మైనస్ లాండా 6 మైనస్ 0. సో 0 మైనస్ 0 0 మైనస్ 0 5 మైనస్ లాండా ఈక్వల్ టు 0. ఇప్పుడు సగం మనం దీన్ని ఇచ్చేసి ఏమొస్తుంది మనకి? 3 మైనస్ లాండా అది అట్లా ఉంటుంది. 1 మైనస్ 0 అంటే 1, 4 మైనస్ 0 అంటే 4, 0 మైనస్ 0 అంటే 0, 2 మైనస్ లాండా అంటే 2 మైనస్ లాండానే. సో 6 మైనస్ 0 అంటే 0, 0 మైనస్ 0 0, 0 మైనస్ 0 0, ఇక్కడ 5 మైనస్ లాండా 5 మైనస్ లాండా ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా? ఇదైతే మనకి ఈజీగా అర్థమైంది కదా. సో మనకి ఫైనల్గా ఏ మైనస్ లాండా ఐ మ్యాట్రిక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇదే మనం ఏ మైనస్ లాండా ఐ ఈక్వల్ టు 0 ఇప్పుడు వచ్చింది. మనం ఒక ఫైనల్ మ్యాట్రిక్స్ రూపంలో అయితే తీసుకుని వచ్చినాం అనమాట. దీన్ని మనం ఫర్దర్ స్టెప్ ప్రొసీడ్ చేయాలంటే ఏం చేయాలంటే మనం మల్టిప్లికేషన్ అనేది చేయాలన్నమాట. ఓకేనా? మీకు గుర్తే ఉంటుంది ఒక సింపుల్ టేబుల్ ఎట్లుంటుంది అంటే, సపోజ్ మనకి నేను ఇక్కడ సింపుల్గా రాసా A1 A2 A3 A4 A5 A6 A7 A8 A9 ఇట్లుందిరా అంటే ఇది సపరేట్గా రాసాను. దీన్ని మనం మల్టిప్లై చేయాలంటే ఫార్ములా ఏంద్రా అంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక ఫస్ట్ వాల్యూ తీసుకొని దానికి సంబంధించిన రోస్ని కాలమ్స్ని మనం పట్టించుకోకుండా ఇక్కడ ఏవైతే మనకి మిగిలి ఉంటాయో వాటిని మాత్రం మనం మల్టిప్లై చేయాలన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను A1 అనేది తీసుకున్నాను. A1 అనేది తీసుకుంటే ఈ రో కమ్యూనిటీ ఎలిమినేట్ అవుతుంది. మీరు ఈ రోస్ని మాత్రం వదిలేసి ఈ రోని వదిలేసి ఇప్పుడు ఇది మాత్రం ఇచ్చేయాలి. అంటే A5 ఇంటూ A9 మైనస్ A6 ఇంటూ A8.
సో మళ్ళీ ఇప్పుడు ఏమొస్తుందంటే సెకండ్ నెంబర్కి వచ్చేసి కొద్దిగా మనం మైనస్ రావాలన్నమాట. ఇక్కడ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వాల్యూ తీసుకునేటప్పుడు మైనస్ వస్తుంది. అప్పుడు మనకి ఇదేమవుతుంది, ఇది కంప్లీట్ ఎలిమినేట్ అవుతుంది. మనకి ఇక్కడ ఏముంటుంది, ఇది ఉంటుంది అనమాట. అంటే A2 ఇంటూ A4 ఇంటూ A9 మైనస్ A6 ఇంటూ A7 ప్లస్ ఇప్పుడు A3 వాల్యూ తీసుకుంటే ఏమవుతుంది, ఇది మనకి కంప్లీట్గా ఎలిమినేట్ అవుతుంది. ఎలిమినేట్ అయిందిరా అంటే ఇక్కడ మనకి A4 A8 ఇది మాత్రం రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, A3 ఇంటూ A4 A8 మైనస్ A5 A7. ఓకేనా. సేమ్ సినారియోని మనం ఇక్కడైతే అప్లై చేస్తాం అన్నమాట. దీంట్లో ఫస్ట్ మనం ఏ వాల్యూ తీసుకుంటాం, ఇందాక మనం తీసుకున్నది A1 అంటే ఇక్కడ మనకి A1 ప్లస్లో ఉంది 3 మైనస్ ల్యాండా. సో ఇక్కడ 3 మైనస్ ల్యాండా ఇంటూ మనం ఈ రోని ఎలిమినేట్ చేస్తే మనకి ఉండేది 4 ఉంటాయి. అంటే ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది. సో 2 మైనస్ ల్యాండా ఇంటూ 5 మైనస్ ల్యాండా మైనస్ 6 ఇంటూ 0. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు మనం సెకండ్ వాల్యూ తీసుకున్నప్పుడు ఏముంటుంది, మైనస్ ఉంటుంది. -1 ఇంటూ ఇప్పుడు మనకి ఇది ఎలిమినేట్ అవుతుంది. అప్పుడు మనకి ఇది మాత్రమే ఉంటాయి. అప్పుడు ఉంటుంది 0 ఇంటూ 5 మైనస్ ల్యాండా మైనస్ 6 ఇంటూ 0. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వాల్యూ అది 4. ఈ 4 వాల్యూ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇది ఎలిమినేట్ అవుతుంది. ఇవి మాత్రమే ఉంటాయి. అంటే 0 ఇంటూ 0 మైనస్ 2 మైనస్ ల్యాండా ఇంటూ 0 ఈక్వల్ టు 0. మనం దీన్ని ఇదైతే మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇది ఒక్కటి మనం సాల్వ్ చేసినాంరా, ఇదొకటి మనకు గుర్తునిందిరా అంటే ఇంక మనల్ని ఎవడు ఆపలేడు అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఇంకొంచెం ఫర్దర్ సింప్లిఫై చేద్దాం. 3 మైనస్ ల్యాండా ఇంటూ 2 మైనస్ ల్యాండా మైనస్ 5 మైనస్ ల్యాండా. ఈ వాల్యూ ఏమవుతుంది, -6 ఇంటూ 0 అంటే 0 అయిపోతుంది. -1 ఇంటూ ఇక్కడ 0 ఇంటూ ఏ వాల్యూ అయినా 0నే. ఇక్కడ 6 ఇంటూ 0 0 ప్లస్ ఇక్కడ 4 ఇంటూ 0 మైనస్ 2 మైనస్ ల్యాండా ఇంటూ 0 అంటే 0. సో ఫర్దర్గా ఈ రెండు వాల్యూలు 0 అయిపోతాయి. మనకు ఫైనల్గా మిగిలేది ఇది మాత్రం మిగులుతుంది. అంటే 3 మైనస్ ల్యాండా ఇంటూ 2 మైనస్ ల్యాండా ఇంటూ 5 మైనస్ ల్యాండా ఈక్వల్ టు 0. సో ఇది ఈటర్కి అయితే అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ మీకు ల్యాండా వాల్యూలు అయితే కనుక్కోవాలన్నమాట. మనం ఇక్కడ మనకి 3 సినారియోలు అయితే వచ్చాయన్నమాట. ఏదో అనేసి నేను మళ్ళీ ఇక్కడ రాస్తా. 3 మైనస్ ల్యాండా ఇంటూ 2 మైనస్ ల్యాండా ఇంటూ 5 మైనస్ ల్యాండా ఈక్వల్ టు 0. ఓకేనా. సో సపరేట్గా అయితే ఫిక్స్ చేయలేదు కాబట్టి పేపర్ అనేది మూవ్ అవుతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, తొందరగా అయిపోతుంది. సో ఇక్కడ మనం సపరేట్ రాస్తాం. 3 మైనస్ ల్యాండా ఈక్వల్ టు 0 ఇది ఫస్ట్, 2 మైనస్ ల్యాండా ఈక్వల్ టు 0 ఇది సెకండ్, 5 మైనస్ ల్యాండా ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమవుతుంది, మైనస్ దీని 3ని అప్పక పంపిస్తే మైనస్ ల్యాండా ఈక్వల్ టు ఈ ప్లస్ ఉంది కదా, అవ్వకపోతే మైనస్ అవుతుంది. -3 మైనస్ పోతుంది. అప్పుడు ఏమవుతుంది, ల్యాండా ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకేనా. ఇక్కడ సేమ్ సినారియో, మైనస్ ల్యాండా ఈక్వల్ టు -2 ల్యాండా ఈక్వల్ టు 2. సో ఇక్కడ ఏమవుతుంది, మైనస్ ల్యాండా ఈక్వల్ టు -5 ల్యాండా ఈక్వల్ టు 5. ఇవే మనము ఫస్ట్ ఐగన్ వాల్యూస్ అనమాట. ల్యాండా ఈక్వల్ టు 3 ల్యాండా ఈక్వల్ టు 2 ల్యాండా ఈక్వల్ టు 5 అనేది ఐగన్ వాల్యూస్. సో వీడికి హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. చూన్నారా ఎంత సింపుల్గా అయితే అయిపోయిందో. నెక్స్ట్ ఐగన్ వెక్టర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని చూద్దాం. ఐగన్ వెక్టర్స్కి వచ్చే కొన్ని ఫార్ములా ఏముంటుంది, ఇది మనకి సేమ్ ఏదైనా అనుకోండి, ఫార్ములా అన్నా సంథింగ్ ఏదో ఒకటి. ఏమంటారంటే A మైనస్ ల్యాండా I ఇంటూ వెక్టర్ అంటే ఎక్స్ బార్ వస్తుంది. మనకి ఎక్స్ బార్ అంటే నార్మల్గా ఎక్స్ బార్ ఈక్వల్ టు XYZ అనమాట. ఓకేనా. అది మనకి A మైనస్ ల్యాండా I వాల్యూ తెలుసు. A మైనస్ ల్యాండా I ఏంది, ఇంతకుముందు వీడియోలో మనం సార్ట్ అవుట్ చేసుకుంటూ వస్తే ఇక్కడ మిగిలింది చూడండి, ఇది ఉంది కదా, ఇదే మనకి A మైనస్ ల్యాండా I వాల్యూ. సో మనం సింపుల్గా ఆ A మైనస్ ల్యాండా I వాల్యూని ఇక్కడ పెట్టేస్తాం. ఏదైతే ఉంది ఇక్కడ 3 మైనస్ ల్యాండా 1 4 0 2 మైనస్ ల్యాండా 6 0 0 5 మైనస్ ల్యాండా. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ బార్ అంటే ఏంది, XYZ ఈక్వల్ టు 0. సో మనం ఐగన్ వెక్టర్స్ని అనుకోవాలంటే మనం ఒక్కొక్క సినారియోలో ఐగన్ వాల్యూలు అనేది తీసుకుంటూ రావాలన్నమాట, ల్యాండా వాల్యూ. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ సపోజ్ ల్యాండా ఈక్వల్ టు 2 తీసుకోండి. ఓకేనా. ఫస్ట్ ల్యాండా ఈక్వల్ టు 2 తీసుకున్నాం కాబట్టి
సో ఫస్ట్ మనం ల్యాండా ఈక్వల్ టు 2కి ఐగన్ వెక్టర్ కనుక్కోవాలంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ అనేది ఉంది కదా, ఈ ఈక్వేషన్లో మనం ల్యాండా ఈక్వల్ టు 2 అనే వాల్యూని పెట్టేయాలన్నమాట. ల్యాండా ఎక్కడెక్కడైతే ఉందో. సో ఇక్కడికి వచ్చే కొందికి 3 మైనస్ ల్యాండా ఉంది కదా, ఇక్కడ 2 1 4 0 2 మైనస్ 2 6 0 0 5 మైనస్ 2 ఓకేనా ఇంటూ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసుకోవాలి. 3 మైనస్ 2 1 1 ఇక్కడ 4 ఇక్కడ 0 2 మైనస్ 2 0 ఇక్కడ 6 0 0 5 మైనస్ 2 3 ఓకేనా. ఇది ఎక్స్ వై జెడ్. దీన్ని ఇంకా సింప్లిఫైడ్గా చేసుకోవాలంటే ఏం చేస్తాం రా అంటే మనం దీన్ని ఇప్పుడు మల్టిప్లై చేసుకోవాలి. ఒక్కొక్క ఈక్వేషన్ అయితే మనం మల్టిప్లై చేసుకోవాలన్నమాట. ఎట్లా అనేది చూపిస్తాను చూడండి. నేను కొంచెం సైడ్కి రాస్తాను ఎందుకంటే పేపర్ సరిపోదు. సో దీన్ని దీంతో దీన్ని దీంతో దీన్ని దీంతో దీన్ని దీంతో దీన్ని దీంతో అంటే మొత్తం ఈక్వేషన్ మనం ఇచ్చేయాలి. ఫస్ట్ ఉంది 1 1 4 ఉంది కదా, సో 1 ఇంటూ ఎక్స్ 1 ఇంటూ వై 4 ఇంటూ జెడ్ అట్లా వస్తుంది అనమాట. 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ వై ప్లస్ 4 ఇంటూ జెడ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 4z ఈక్వల్ టు 0. సెకండ్ సినారియో ఏముంది, 0 0 6 ఉందా, 0 0 6ని ఎక్స్ వై జెడ్తో మల్టిప్లై చేయాలి. అంటే 0 ఇంటూ ఎక్స్ ప్లస్ 0 ఇంటూ వై ప్లస్ 6 ఇంటూ జెడ్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 0 0 అయిపోతుంది, 6z ఈక్వల్ టు 0 ఓకేనా. నెక్స్ట్ థర్డ్ సినారియో ఇక్కడ ఏముంటుంది, 0 0 3 ఉంది కదా, దాన్ని ఇచ్చేస్తే 0 ఇంటూ ఎక్స్ ప్లస్ 0 ఇంటూ వై ప్లస్ 3 ఇంటూ జెడ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమవుతుంది, 3z ఈక్వల్ టు 0 అవుతుంది. మనకు టోటల్గా ఈ రెండింటి ప్రకారం తెలిసింది ఏంటంటే z ఈక్వల్ టు 0. సో గైస్ z ఈక్వల్ టు 0 అనేది తెలిసింది కదా. ఇప్పుడు లెటర్స్ అజ్యూమ్ లెట్ y ఈక్వల్ టు k1 అనుకోండి. సో ఈ y ఈక్వల్ టు k1 అనేదాన్ని ప్లస్ z ఈక్వల్ టు 0 అనేదాన్ని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సబ్స్టిట్యూట్ z ఈక్వల్ టు ky y ఈక్వల్ టు k1 z ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. లెట్ y ఈక్వల్ టు 1 తర్వాత సబ్స్టిట్యూట్ ఏదో ఒక సెంటర్ ఫార్మేట్ చేసుకోండి. అప్పుడు అక్కడ ఏముంది, యాక్చువల్గా మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ 4z ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ప్లస్ వై అంటే ఏమనుకున్నాం, k1 అనుకున్నాం, ప్లస్ 4 ఇంటూ జెడ్ అంటే ఏముంది 0 అంటే ఎక్స్ ప్లస్ k1 ఈక్వల్ టు 0 ఎక్స్ ఈక్వల్ టు మైనస్ k1 వాల్యూ అనేది వచ్చిందా. సో మనకు ఆల్రెడీ ఇప్పుడు వాల్యూలు అయితే ఉన్నాయి మనం అజ్యూమ్ చేసుకునేది. మనం ఇందాక వెక్టర్ ఈక్వేషన్ ఏమనుకున్నాం, ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎక్స్ వాల్యూ తెలుసు, వై వాల్యూ తెలుసు, జెడ్ వాల్యూ తెలుసు. సో మనం ఈ సింపుల్గా దాన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయడం అనమాట. ఎక్స్ అంటే ఏమొచ్చింది, మైనస్ k1, వై అంటే k1 అనుకున్నాం. సో జెడ్ ఏమొచ్చింది, 0 వచ్చింది. దీని నుంచి కామన్గా ఉండేది ఏంది, k1 ఒకటి మాత్రం సపరేట్గా తీసినామంటే -1 1 0 అయిపోతుంది. సో ఎక్స్ బార్ ఒక వెక్టర్ ఈక్వేషన్ ఏంద్రా అంటే k1 ఇంటూ -1 1 0. ఇది ఒక వెక్టర్ ఈక్వేషన్. అది ఈ వెక్టర్ ఈక్వేషన్ ఎప్పుడు వచ్చింది, మనం ఇక్కడ ల్యాండా ఈక్వల్ టు 2 తీసుకున్నప్పుడు వచ్చిందనమాట. ఇప్పుడు సేమ్ సినారియోలో ఏం చేయాలి, సెకండ్ కేస్ 2 ల్యాండా ఈక్వల్ టు 3. ఇక్కడ మనకు అదే కదా ఉంది. సో నేను ఫస్ట్ 3 తీసుకోవడం మర్చిపోయినా, 2 తీసుకున్నా. సో ల్యాండా ఈక్వల్ టు 3 తీసుకున్నాం. సింపుల్ మళ్ళీ అదే ఫార్ములా ఏ మైనస్ ల్యాండా ఐ ఇంటూ ఎక్స్ బార్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ మైనస్ ల్యాండా ఏ వాల్యూ ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఏంటంటే 3 మైనస్ ల్యాండా 1 4 0 2 మైనస్ ల్యాండా 6 0 0 5 మైనస్ ల్యాండా అంటే ఇక్కడ ఎక్స్ బార్ అంటే ఎక్స్ వై జెడ్ వస్తుంది ఈక్వల్ టు 0. మనం సింపుల్గా ఏం చేయాలి, ల్యాండా వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేసేయాలి. సో 3 మైనస్ 3 కొన్ని డైరెక్ట్ అప్లై చేసుకుని వెళ్ళిపోతా, మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది. 4 0 2 మైనస్ 3 6 0 0 5 మైనస్ 3 ఇంటూ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం యూజ్ చేసినాం అంటే ఇక్కడ 0 1 4 0 -1 6 0 0 5 మైనస్ 3 2. సో ఇంటూ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు 0. సో మనం దీన్ని మల్టిప్లై చేయాలన్నమాట సింపుల్గా. సో మల్టిప్లై చేసి ఇందాక ఎట్లయితే మనం మల్టిప్లై చేసినామో సేమ్ అదే ఫార్ములా అయితేనే ఇక్కడ ఫాలో అయిపోతుంది. ఎక్స్ ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ వై ప్లస్ 4 ఇంటూ జెడ్
ఈక్వల్ టు 0 ఏమవుతుంది 0 y ప్లస్ 4z ఈక్వల్ టు 0 y ప్లస్ 4z ఈక్వల్ టు 0 అయిపోతుంది ఫస్ట్ ఈక్వేషన్. సో ఒక్క నిమిషం సెకండ్కి వచ్చేసరికి 0 ఇంటూ 0 0 ప్లస్ -1 ఇంటూ y మైనస్ y ప్లస్ 6 ఇంటూ z 6z ఈక్వల్ టు 0 అంటే ఫైనల్గా -y ప్లస్ 6z ఈక్వల్ టు 0. నెక్స్ట్ థర్డ్కి వచ్చేసరికి 0 ఇంటూ x 0 0 ఇంటూ y 0 2z అంటే థర్డ్ది ఏముంది 2z ఈక్వల్ 2z ఈక్వల్ టు 0. దీని నుంచి మనకి z అనేది 0 అవుతుంది. ఈ z అనేది 0 వాల్యూని ఎత్తుకునేసి ఇక్కడ మనం దీని సపోజ్ ఇందాక మనం ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా, ఇది 2 ఇది 3 అనుకోండి. 3లో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి z ఈక్వల్ టు 3 z ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 3. అప్పుడు ఏమవుతుంది -y ప్లస్ 6 ఇంటూ 0 ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 0 అవుతుంది. y ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అజ్యూమ్ లెట్ x ఈక్వల్ టు k2 అనుకోవాలి. ఓకేనా, k2 అనుకున్నామరా అంటే ఇప్పుడు సేమ్ XYZ వాల్యూని అయితే మనం ఇప్పుడు x వాల్యూ ఉంది, y వాల్యూ ఉంది, z వాల్యూ కానీ ఉంది. ఇప్పుడు మనకు వెక్టర్ ఈక్వేషన్ ఏంది x బార్ ఈక్వల్ టు XYZ అంటే ఇక్కడికి వచ్చేసరికి x అంటే k2 y అంటే 0 z అంటే 0. ఇక్కడ మనం k2ని మాత్రం పక్క తీసుకుంటే 1 0 0. సో ఇంకొక వెక్టర్ ఈక్వేషన్ ఏంది x బార్ ఈక్వల్ టు k2 ఇంటూ 1 0 0. సో ఆల్రెడీ ఇక్కడ ఒక మనకి వెక్టర్ ఈక్వేషన్ వచ్చింది x బార్ ఈక్వల్ టు k1 ఇంటూ -1 1 0. ఇక్కడ x బార్ ఈక్వల్ టు k2 ఇంటూ 1 0 0 వచ్చింది. సో మన దగ్గర ఇంకోటి ఏముంది ఇంకొక ల్యాండా వాల్యూ ఉంది కదా, ల్యాండా ఈక్వల్ టు 5 అనే వాల్యూ ఉంది కదా. సో ల్యాండా ఈక్వల్ టు 5 అనే వాల్యూని మనం మళ్ళీ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. కేస్ 3 సంథింగ్ ఏదో కేస్ 3 అనుకున్నా సరిపోతుంది. కేస్ 3 ఓకే, ల్యాండా ఈక్వల్ టు 5 సేమ్ మళ్ళా a మైనస్ ల్యాండా i ఈక్వల్ టు 0. a మైనస్ ల్యాండా i అంటే ఇందాక 3 మైనస్ ల్యాండా 1 4 0 2 మైనస్ ల్యాండా 6 0 0 5 మైనస్ ల్యాండా ఇంటూ XYZ. ఇక్కడ మనం x బార్ పెట్టడం మర్చిపోయినాం. ఓకేనా, సేమ్ ఇప్పుడు ల్యాండా వాల్యూ పెట్టేస్తా 3 మైనస్ 5 1 4 0 2 మైనస్ 5 6 0 0 5 మైనస్ 5 XYZ ఈక్వల్ టు 0. సేమ్ దీన్ని ఎట్లా చేసుకుంటూ వస్తే ఏమవుతుంది అంటే 3 మైనస్ 5 మైనస్ 2 1 4 0 మైనస్ 3 6 0 0 0 అవుతుంది. ఇక్కడ XYZ ఈక్వల్ టు 0 అవుతుంది. సేమ్ నేను దీన్ని మల్టిప్లై చేసుకుంటూ వచ్చేస్తా -2x ప్లస్ y ప్లస్ 4z ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్, ఇది ఇందాక మనం థర్డ్ ఈక్వేషన్ అనుకున్నాం కదా, ఇది ఫోర్త్ అనుకోండి, ఫోర్త్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ దీనికి వచ్చేకొందుకు 0 ఇంటూ x 0 ప్లస్ -3 ఇంటూ y మైనస్ 3y ప్లస్ 6z ఈక్వల్ టు 0. ఓకేనా, నెక్స్ట్ ఇదే దీన్ని మల్టిప్లై చేస్తే సింప్లిఫై చేస్తే -3y ప్లస్ 6z ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇది ఫిఫ్త్ అనుకోండి. నెక్స్ట్ ఇది సినారియోలో అన్ని జీరోలో ఉన్నాయి. ఓకేనా, అన్ని జీరోనే. ఈ సినారియోలో మనం ఏమనుకుంటామంటే z ఈక్వల్ టు k3 అనుకుంటాం. అజ్యూమ్ చేసుకోండి, లెట్ us assume z ఈక్వల్ టు k3. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ దీన్ని ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తే -3y ప్లస్ 6 ఇంటూ k3 ఈక్వల్ టు 0 -3y ఈక్వల్ టు -6k3 ఆపక పంపిస్తే -6k3 అవుతుంది. మైనస్ పోతుంది. y ఈక్వల్ టు 3 ఆపకపోతే 3 1 3 2 అంటే 2k3. y ఈక్వల్ టు 2k3 అవుతుంది. ఓకేనా, ఈ z వాల్యూ ఇప్పుడు x వాల్యూ z వాల్యూ y వాల్యూ తీసుకొని పోయేసి మనం ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. సబ్స్టిట్యూట్ z ఈక్వల్ టు k z అండ్ ఓకే ఇట్లా సింపుల్గా z అండ్ y అండ్ z వాల్యూస్
నేను కొంచెం ఫాస్ట్గా చెప్దాం అనుకుంటున్నా, అందుకే కొంచెం తడబడుతున్నాను అనమాట. మీకైతే అర్థమైతే చాలు. ఓకేనా. ఇన్ ఈక్వేషన్ నెంబర్ 4. ఈక్వేషన్ నెంబర్ 4 ఏంది? -2x + y + 4z = 0. -2x + y అంటే ఏంది? 2k3 + 4 × z. z అంటే ఏంది? k3 అనుకుందాం, = 0. ఓకేనా. -2x + 2k3 + 4k3 = 0. -2x + 2 + 4 ఎంత? 6k3. 6k3 = 0. -2x ఇది అవ్వకపోతే -k3 అవుతుంది. -6k3 అవుతుంది. మైనస్ పోతుంది. 2 1 2 3. సో x k3 అవుతుంది అనమాట. సో మనకి మళ్ళీ x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ అయితే ఉంది. సో సబ్స్టిట్యూట్. ఇప్పుడు మనకి x బార్ ఏముంది? x, y, z కదా. సో మనం దీంట్లో సేమ్ x వాల్యూ, y వాల్యూ, z వాల్యూకి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ k3, y వాల్యూ అంటే 2k3, ఇక్కడ z వాల్యూ అంటే k3 సబ్స్టిట్యూట్ చేస్తే దీనిలో నుంచి మనం k3ని కామన్ తీసినాం అనుకోండి, ఇక్కడ 1 2 1 అయిపోతుంది. సో ఫైనల్గా ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ వెక్టర్ ఈక్వేషన్ ఏంది? x బార్ = k3 × 1 2 1. సో ఇది ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇచ్చిన క్వశ్చన్ యొక్క ఐగన్ వాల్యూస్ని, ఐగన్ వెక్టర్స్ని అయితే కనుక్కున్నాం అనమాట. మనకి చూసేదానికి ప్రాబ్లం అయితే 2-3 పేజెస్ లెక్క లెంతీగా ఉంటుంది. సో చేసేదానికైతే చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి చూసినారంటే, ఒకసారి మనకి మైండ్లోకి ఎక్కిందంటే ఇంతకంటే ఈజీ ప్రాబ్లమ్స్ అయితే ఏం ఉండవు. ఎందుకంటే ఎంత టఫ్ ప్రాబ్లం ఇచ్చినా అయితే మనం సాల్వ్ చేసేయచ్చు అనమాట. సో వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటా, ప్రాబ్లం అయితే మీకు. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే దెన్ ఫ్రెండ్స్, బాయ్.